ఎన్నో ఏళ్ల నాటి కల నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ. ఎన్ రామచంద్రరావు, ఎక్స్ఎమ్మెల్సీ, బీజేపీ. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేత, అదేవిధంగా సినీ హీరో రాజా ఉన్నారు. ఆయనతో మనకు సార్, షర్మిల గారు ఈరోజు బాధ్యతలు తీసుకున్నారు. ఎలా ఉండిపోతుంది కార్యాచరణ? అంటే ఇప్పటికే దాదాపు గంటన్నర పాటు కార్యకర్తలతో, నాయకులందరితో మాట్లాడారు. ఎటువంటి డిసిషన్ చేశారు? అది ఓన్లీ కార్యవర్గానికి సంబంధించిన విషయాలు కాబట్టి మేము బయట చెప్పలేము. బట్ చెప్పిన విషయాలు మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచాయి. సో తప్పకుండా ఒక గొప్ప జోష్తో మేము కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలుగా మేము ముందుకు పనిచేస్తూ ఉంటాం. అంటే షర్మిల గారు కొత్తగా ఇక్కడ బాధ్యతలు తీసుకున్నారు. అయితే అనుభవం లేదని కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. హర్ష్ కుమార్ కూడా అదే కామెంట్ మొన్న చేసిన పరిస్థితి. ఆయన సీనియర్ ఎంపీగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. షర్మిలని చూస్తే ఆవిడతో మీరు దాదాపు మాట్లాడారు. ఆ కామెంట్స్కి ఎలా రిప్లై ఇస్తారు? ఏమండి, ఆవిడే ఒక చరిత్ర కలిగిన వ్యక్తిని చదివేశారండి. అనుభవం అవసరం లేదండి. ఒక గొప్ప పుస్తకాన్ని, రాజశేఖర్ రెడ్డి అనే గొప్ప పుస్తకాన్ని ఆవిడ కనులారా చూశారు, చదివారు, వారితో కలిసి ప్రయాణించారు. కాబట్టి సో చిన్నతనము నుండే వారు అన్నీ చూశారు. కాబట్టి వాళ్ళు పేదరికాన్ని చూశారు, గొప్ప స్థితిని చూశారు, అన్ని విషయాలు అర్థం చేసుకునే ఒక గొప్ప అనుభవం కలిగిన వ్యక్తిగా మేము తనని భావిస్తున్నాం. సో తప్పకుండా షర్మిల గారికి అనుభవం లేదు అనటం అనేది అది కరెక్ట్ కాదంటాను. షర్మిల గారు ఒక రూట్ మ్యాప్ని సిద్ధం చేశారు. జిల్లాలకు వెళ్ళబోతున్నారు. 23వ తారీఖున జిల్లాలకు వెళ్ళబోతున్నారు. ఫిబ్రవరి 1 వరకు కూడా దాదాపు జిల్లాల్లో తిరగబోతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిన మళ్ళీ కాంగ్రెస్ లీడర్ అందరినీ కాంగ్రెస్ తిరగడానికి ప్రయత్నం అనుకోవచ్చది? ప్రయత్నం కాదండి, తప్పకుండా అందరూ వస్తారండి. ఇంకా ప్రయత్నం అనేది మాట మర్చిపోండి మీరు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుంది. షర్మిల గారు రావటంతో పాటు చాలామంది సీనియర్ నేతలు కానీ, పార్టీని విడిచిన కార్యకర్తలు కానీ మళ్ళీ తిరిగి పార్టీలోకి రాబోతున్నారు. త్వరలోనే మీరు అది చూస్తారు. అంటే ఓట్లు విషయంకి వచ్చేటప్పటికి యూత్ పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎక్కువ ఉంది. ఓట్ల శాతం. యూత్ని అట్రాక్ట్ చేయడానికి ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతుంది కాంగ్రెస్ పార్టీ? అది త్వరలోనే మీకు తెలియపరుస్తామండి. ఎందుకంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ వైజ్, స్టేట్ వైజ్లోని ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళతో కలిసి ఎంతమందిని అయితే మేము పార్టీలోనికి చేర్చుకోగలుగుతాం, వాళ్ళని చేర్చుకున్న తర్వాత మీకు తప్పకుండా ఆ పర్సంటేజ్ అనేది మీకు తెలియపరుస్తాం. ఆంధ్రప్రదేశ్లో అధికారం లక్ష్యంగా ముందుకెళ్తున్నారా, లేదా ఓట్ల శాతం పెంచుకోవడానికి మాత్రమే టార్గెట్గా పెట్టుకుందా కాంగ్రెస్? ఏ పార్టీ అయినా అధికార లక్ష్యంగానే వెళ్తాదండి. మీరు భలేవారు ఓటు బ్యాంక్ కోసం అసలు ఇంత కష్టపడవలసిన అవసరం ఏమున్నది? తప్పకుండా పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకొని వెళుతూ విజయం లక్ష్యం వైపు మా గురండి. మాకేమిటంటే తప్పకుండా మళ్ళీ పునర్వైభవం కాంగ్రెస్కి రావాలి. ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవాలి. రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ ఆ యొక్క గొప్ప లెగసీని కొనసాగించాలి. కర్ణాటకలో లేదా తెలంగాణలో 6 గ్యారంటీలని ఇచ్చే కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో అటువంటి గ్యారంటీలు ఏమైనా సిద్ధం చేశారా? చాలా ప్లాన్స్ ఉన్నాయండి. తప్పకుండా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అండి. అది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ హామీ కూడా వెనకకి తీసుకోకుండా దాన్ని బాధ్యతాపూర్వకంగా అన్నీ నెరవేర్చగలిగాయి. కాబట్టి ఇక్కడ కూడా తప్పకుండా మొట్టమొదటి సంతకం కాంగ్రెస్ పార్టీలోని రాహుల్ గాంధీ గారిని పీఎం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకము స్టేట్కి మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురావటం. రాజా ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే జాయిన్ అయ్యారు, క్రియాశీలకంగా రాజకీయాల్లో కూడా నడుస్తున్న పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో రాజా ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? మేము ఎక్కడ పోటీ చేయటం లేదండి. పోటీ చేసేవారిని మేము సపోర్ట్ చేయబోతున్నామండి. ఎన్నికల్లో పోటీ లేదా రాజా గారు? లేదండి, అసలు లేదండి. అధిష్టానం చెయ్యాలి ఖచ్చితంగా అంటే రాజా పరిస్థితి వాళ్ళు నిర్ణయిస్తే అప్పుడు చూసుకుందామండి. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు ఏవి లేవండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది చెప్తున్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి రాజా ముందుకెళ్తాన్నాడు. కానీ ఖచ్చితంగా పోటీ మాత్రం తాను చేయనంటూ చెబుతూనే అధిష్టానం నిర్ణయానికి అయితే తాను కట్టుబడి ఉన్నాను, ముందుకెళ్తాను. షర్మిల రాకతో నూతన ఉత్తేజం అయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వచ్చింది. అధికారమే లక్ష్యంగా ఇక్కడ షర్మిల ముందుకెళ్తారనేది రాజా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర, RTV, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.